మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఆగస్టు 17వ తారీఖు అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ధర్నా చేయాలని సిపిఐ పార్టీ నిర్ణయించడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, అదేవిధంగా 6 నుంచి 15 వరకు ఒక జీపు జాత జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేయాలని చెప్పి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడానికే ఈ కార్యక్రమాలు సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా పిలుపుచ్చింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము పరీక్షలు నిర్వహించలేని పద్ధతిలో కూడా పరిస్థితిలో ఉంది. ఆఖరికి ఆ పేపర్ లీకేజీ అయినందువల్ల కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఒక వాంగ్చుక్ అనేటువంటి ఒక మంచి మేధావి, సామాజిక సంస్కర్త అయినటువంటి వాంగ్చుక్ ఈరోజు అక్కడ దీక్షలు చేస్తూ ఉన్నాడు. చేస్తే నిన్న భగ్నం చేశారు సుమారు 15 రోజులుగా. మరి కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుట్టుకొచ్చి కోట్లాది మంది దానికి ఆ డిమాండ్లకు అనుకూలంగా అన్ని చోట్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈరోజు ఆ పరీక్షలు సక్రమంగా నిర్వహించినందువల్ల చాలామంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకొని సక్రమంగా పరీక్షలు రాసే పరిస్థితి లేకుండా డిసప్పాయింట్ అయిపోయి చాలా ఇబ్బందులు పడినారు. కాబట్టి ఇటువంటి దీనావస్థలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కేవలం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీల ఎమ్మెల్యేలని, ఇతర పార్టీల శాసనసభ్యుల్ని ఏ విధంగా కొనుగోలు చేయాలా, ఏ విధంగా బెదిరింపులు చేసి లొంగ తీసుకోవాలా అనే పద్ధతిలో ఆలోచన తప్ప వేరే ఆలోచనలు లేరు. అందువల్ల ఈరోజు పార్లమెంట్లో అటు డిఎంకేలో ఉన్నటువంటి వాళ్ళని కానీ, లేదా బెంగాల్లో టీఎంసీ తరఫున గెలుపొందినటువంటి వాళ్ళని కానీ, మహారాష్ట్రలో గెలుపొందినటువంటి వాళ్ళు కానీ, వేరే పార్టీ ద్వారా గెలుపొందినటువంటి వ్యక్తుల్ని లొంగ తీసుకొని బెదిరింపులు చేసి, వేధింపు చర్యలకు గురి చేసి వారిని వాళ్ళ పార్టీలో చేర్చుకుని వాళ్ళ పార్టీకి అనుకూలంగా మలుచుకునే కార్యక్రమాల్లో ఉన్నారే తప్ప వాళ్ళు ఏమాత్రం కూడా ప్రజాహిత కార్యక్రమాలు భారతదేశ ప్రజలది, లేకపోతే విద్యార్థులది, యువజనులది, ఉద్యోగులది, కార్మికులది, రైతులది, మహిళా సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోవడంలే. వాళ్ళ పనంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలని కూలగొట్టడము, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని బ్లాక్మెయిల్ చేయడము, రాజకీయ పార్టీల్లో పోరాడే వ్యక్తుల్ని మరి అక్రమ కేసులు బనాయించడము, ఆ విధంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము తయారైంది. అందుకోసమే దేశవ్యాప్తంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో ఈ రకమైన ప్రచార ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పని పిలుపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి కెనాల్ ఉంది. ఈ అంద్రినివా కెనాల్ 30 ఏళ్ళైంది. 30 ఏళ్ళ నుంచి ఇప్పుడు వరకు కొనసాగుతుంది. కానీ 30 ఏళ్ళ నుంచి కూడా నీళ్లు చూస్తున్నాం, కానీ పంట పొలాలకు నీళ్లు రావడంలే. దానికోసము డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేయాలా, అనంతపురం జిల్లాలో ప్రతి పంటకి డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేసి ప్రతి యొక్క పొలానికి నీళ్లు మళ్లించాలా అనేటువంటి డిమాండ్తో పాటు పంట నష్టపరిహారము కూడా ఈరోజు కరువు వచ్చింది. పెద్ద ఎత్తున ఖరీఫ్లో 8 లక్షల ఎకరాలు సాగు భూములు ఉంటే కేవలం 2 లక్షల ఎకరాల్లోనే ఈరోజు పంటలు వేసినారు. మిగతా చోట పంటలే వేయలే. ఎందుకంటే వర్షాలు లేవు, ఎలినినో ప్రభావం ఉంది. అందుకోసం శాస్త్రజ్ఞులు ముందే హెచ్చరించినారు. అయినప్పుడు కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. దానికోసమని ఈరోజు బీడు భూములుగా మారిపోయినాయి. సుమారు 6.5 లక్షల ఎకరాలు బీడు భూములు అయిపోయినాయి. కేవలం 2 లక్షల ఎకరాలే. ఆ 2 లక్షల ఎకరాల్లో కూడా మొక్కలు వచ్చినట్టు కూడా ఎండిపోతున్నాయి, ఎందుకంటే వర్షం రానందువల్ల. కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా సూచన చేసి రైతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించి చేయాల్సిన ప్రభుత్వం అవి చేయలే. అందుకోసం వారికి పంట నష్టపరిహారము, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పనని డిమాండ్ చేస్తున్నాము.
దాంతోపాటు ఈరోజు ఇళ్ల స్థలాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం. జగన్ ప్రభుత్వం అంతా కూడా 1 సెంటే ఇచ్చింది. మేమైతే 2 సెంట్లు ఇస్తాము, 3 సెంట్లు ఇస్తాము గ్రామాల్లో అని చెప్పింది. ఎక్కడిచ్చారు? ఎక్కడ ఇవ్వలే. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చెప్పిన నమ్మబలికిన విధంగా ఇంటి స్థలాలు ఇవ్వాలా, మీరు చెప్పిన విధంగా 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు అని చెప్పనని. తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు, అవన్నీ కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు, ఆన్లైన్లో రికార్డ్ అయినాయి. మరి అవన్నీ కూడా ఆన్లైన్ చేయండి అంటున్నారు. ఎంఆర్ఓ కార్యాలయాల్లో వాళ్ళకి ఇచ్చిన పాపాను పోలే. మరి దాంతోపాటు పంటలు గిట్టుబాటు ధర, ఎక్కడ గిట్టుబాటు ధర ఉంది? ఇప్పుడు ఆక్వా రైతులు బాధపడతా ఉన్నారు. దాని ట్రాన్స్పోర్ట్ చేసేదానికి ఎక్కువ రేట్లు అయినాయని, తర్వాత దానికి పెట్టే మందు కూడా విపరీతంగా పెరిగినాయని, దానికి ఫీడ్ కూడా బ్రహ్మాండమైన ధరలు పెరిగినాయని. కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించేదంటూ ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా మొక్కజొన్న కానీ, పప్పు శనగ కానీ, తర్వాత మామిడి కానీ, అన్ని పంటలకు కూడా, వరికి కానీ గిట్టుబాటు ధర కల్పించేదంట్లో ప్రభుత్వం విఫలం కావడమే కాకుండా ఆ యొక్క రైతులు పండించినటువంటి సరుకులు కొనుగోలు చేసేదానికి కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా చొరవ చూపలేదు. దానికి కావాల్సినటువంటి అనేక కఠిన నిర్ణయాలు పెట్టి ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులను ఆ విధంగా నష్టపరిచింది. దానికోసమనే ఇటువంటి సమస్యలతో మేము ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి, గ్రామాల్లో ప్రచారం చేసి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో నెలకొన్నటువంటి అప్రజాస్వామిక చర్యలు, అంటే ప్రతిపక్షాలపైన పెడుతున్నటువంటి అక్రమ కేసులు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు 15,049 మంది పైన కేసులు పెట్టారు. అది కూడా ఏం కేసులు పెడుతున్నారు? ఉపా చట్టం కింద కేసులు పెడతారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఉండే జర్నలిస్టులు ఉగ్రవాదులని, లేదా వాళ్ళు మన దేశానికి ద్రోహం చేస్తున్నారని, దాంతోపాటు వాళ్ళు ఈ దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని ఆ రకమైనటువంటి కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. అయ్యా, మీరు ఏదైనా కేసు పెట్టాలనుకుంటే, వాళ్ళు ఏదైనా అప్రజాస్వామికంగా వార్తలు రాస్తే దానికి సంబంధించిన కేసు పెట్టు, కానీ దేశద్రోహం కేసు, ఉగ్రవాది కేసులు దానికి పెడతారా? ఉపా చట్టం కేసు పెడతారా? అదేవిధంగా ప్రతిపక్షాలు ఈరోజు చేస్తే నేరం, అధికార పక్షాలు నేరం చేస్తే అది నేరం కాదు. అధికార పక్షాలు ఇష్టం వచ్చినట్ల వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడొచ్చు, భూత పురాణం మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు వాళ్ళు అధికార పక్షం. కానీ ప్రతిపక్షాల వాళ్ళు ఏదైనా కొంచెము మాట్లాడినారంటే అది దానిపైన కేసులు, దానిపైన నిర్బంధం, వాళ్ళని అణచివేయడమే కాకుండా ఇటీవల అనంతపురం జిల్లాలో శ్రీకాంత్ అనే అతన్ని కేసు పెట్టి, నువ్వు ఏదైనా అతను మాట్లాడే లాంగ్వేజ్ బాగలేదు, అది మేము కూడా ఖండిస్తాం, ఎదుట శాసనసభ్యుల్ని విమర్శించినటువంటి పద్ధతి బాగలేదు, కానీ అతన్ని పట్టుకొని పోయి నిర్బంధించి మొత్తం నగ్నంగా బట్టలన్నీ ఉడిదీసి అతన్ని పైన కాళ్ళు చేసి కింద తలకాయ చేసి విపరీతంగా వైఎస్ఆర్ పార్టీ అతను కొట్టారు. ఇదేమన్నా న్యాయమా? అదేవిధంగా అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉన్నారు, అధికార పార్టీ వాళ్ళు, కూటమి నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. దానిపైన ఏమీ కేసులు లేవు, దానిపైన కనీసం మందలింపు లేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లాంటి అనుభవజ్ఞుడు, ఎంతో మరి నిజాయితీగా ప్రభుత్వం ఉండాలని, అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, ఇటువంటి అక్రమ కేసులు ఉండకూడదని నమ్మబలికిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏమాత్రం కూడా ఆయన తెలివితేటలు పనిచేయడంలే, లేదా ఆయన చెప్తున్నటువంటి మాటలు ఆచరణలోకి రావడంలే. మొత్తం అంతా కూడా ఈరోజు రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ పనిచేస్తూ ఉంది. లోకేష్ రెడ్ బుక్ ఏం చేస్తూ ఉందంటే ప్రతిపక్షాలను అణచివేయాలని, ప్రతిపక్షాలపైన అక్రమ కేసులు పెట్టాలని. ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నాడు, హోమ్ మినిస్టర్ అనితమ్మ పనికిరాదు, కాబట్టి అదే హోమ్ మినిస్టర్ నాకుంటే చూపిస్తున్నా తడాక, ప్రతిపక్షాలపైన నా తడాక చూపిస్తా అని ఆయన చెప్తాడు. అంటే హోమ్ మినిస్టర్, వాళ్ళ హోమ్ మినిస్టర్ ఆయన డిప్యూటీ సీఎం, ఆమె పనికిరాదు, సరైన కేసులు ప్రతిపక్షాలపైన పెట్టడం లేదు, కాబట్టి అదే నాకు హోమ్ మినిస్టర్ శాఖ ఉంటే నా తడాక ఏదో నేను చూపిస్తున్నానని పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. ఈ విధంగానే మీరు చేసే పరిపాలన, మరి ఇటువంటి పరిపాలన చేసేటువంటి ప్రభుత్వాలకు గతంలో ఏం గతి పట్టింది? మరి ఈరోజు అదే గతి మీకు కూడా కావాలనా? మరి ఇదే రకమైన పరిపాలన కొనసాగితే, ఈ అప్రజాస్వామిక చర్యలు కొనసాగితే, లేదా ఈ నీతిమాలినటువంటి పనులు, మీకు ఒక న్యాయము ప్రతిపక్షాలకు ఒక న్యాయం చేస్తే, ఇదేదో పోలీసులను పెట్టుకుని పోలీసు రాజ్యాన్ని నడపండి. ఇది చంద్రబాబు నాయుడు రాజ్యం కాదు. పోలీసులను పెట్టుకొని పోలీసు రాజ్యం నడిపితే బాగుంటుంది. మరి ప్రతిపక్ష నాయకులు ఎక్కడ పర్యటనలకు రాకూడదు, ప్రతిపక్ష నాయకులు సభలు పెట్టకూడదు, ఆ రకమైనటువంటి నిషేధాలు ఇచ్చి మీరంతా కూడా చేయడం అనేది బాగలేదు. అందుకోసమే దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటివి లేకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేదానికి సరైన చర్యలు తీసుకోవాలా.
పోలీసులు కూడా వన్ సైడ్ పోతా ఉన్నారు. అధికార పక్షం ఏం చేసినా వాళ్ళు బూతులు తిట్టినా అది ధర్మసూక్తులు అంటారు, యూతులేమో మంచి మాటలు మాట్లాడినా ఇవి బూతులు అంటారు. ఆ రకమైన పద్ధతుల్లో పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీస్ వ్యవస్థకు ఊడిగం చేసేదానికి, అధికార పార్టీ వాళ్ళ మడుగులు వచ్చేదానికి పోలీస్ వ్యవస్థ కూడా తయారైంది. అందుకోసమే ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 17వ తారీఖు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి ధర్నా చేయబోతున్నాము. ఇది ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేదానికోసమే ఆగస్టు 1 నుంచి 6వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో కూడా విస్తృతంగా ఈ డిమాండ్ పైన ప్రచారం చేస్తాము. అదేవిధంగా 6వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఒక జీపు జాత నిర్వహించి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని, ప్రజా వ్యతిరేక చర్యల్ని ప్రచారం నిర్వహిస్తాము. ఆ విధంగా ప్రతిపక్ష పార్టీగా మేము పోరాడతాము. దానికనే అంద్రినివా కాలువ నుంచి మాకు చెరువులకు ఒక్కటే నీళ్ళు ఇచ్చేది కాదు, మాకు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాల. పంట పొలాలకు నీళ్ళు ఇచ్చేదానికోసమే మేము ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాము. అవసరమైతే దీనికి ముఖ్యమంత్రి ఆగస్టు 5వ తారీఖు వస్తున్నాడు. ఆయన దగ్గర కూడా పెద్ద ఎత్తున రైతులు తీసుకొని రాయబారం పోతాం. రాయబారం పోయి మాకు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వండి. ఈరోజు 36వ ప్యాకేజీకి శంకుస్థాపన చేసడానికి వస్తున్నాడు ఆయన ఆగస్టు 5. కాబట్టి ఆ సందర్భంగా మేము కూడా అడుగుతాం, జిల్లా వ్యాప్తంగా మరి ఈరోజు చేయండి. ఈరోజు అటువంటి కార్యక్రమాన్ని పంట పొలాలకు నీళ్ళు ఇచ్చేటువంటి డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణానికి 36వ ప్యాకేజీలో ఎట్లయితే శంకుస్థాపన చేస్తున్నారో అన్ని చోట్ల మొత్తం అంతా కూడా 8 నియోజకవర్గాల్లో ఆ విధంగా చేయాలని, యాడికి కాలువను పూర్తి చేయాలని ఆ రకమైన డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ సమస్యలను గుర్తించి రైతాంగ సమస్యల్ని, అదేవిధంగా పేదలు ఎదుర్కొంటున్నటువంటి ఇళ్ల స్థలాల సమస్య, రేషన్ కార్డులు, పెన్షన్లు, దాంతోపాటు రైతులకు కావాల్సినటువంటి సాగునీరు, తాగునీరు ఇవన్నీ కూడా అందిస్తూ వారికి గిట్టుబాటు ధర కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.